వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. టాలీవుడ్లోని మరో జంట మూడుముళ్ళ బంధంతో ఒకటవుతుంది. ఎప్పటి నుంచో మనం వింటున్న వార్తలు నిజం చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, అదేవిధంగా కన్నడ బ్యూటీ రష్మిక మందన కూడా వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు వివాహ బంధంలో కడుగుపెడుతున్నారు. అయితే ఎన్నో రోజుల నుంచి వీళ్ళిద్దరు కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారు. త్వరలోనే పెళ్లి పీటలు లేకపోతున్నారని రకరకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ వీళ్ళు ఎక్కడా కూడా దీని మీద ఎక్కడ కూడా స్పందించలేదు. ఏ ప్రెస్ మీట్లో కానీ ఏ మీడియా అడిగిన ప్రశ్నలకు కానీ వీళ్ళు ఎక్కడ సమాధానం చెప్పలేదు. వీళ్ళ మ్యారేజ్ని, వీళ్ళ లవ్ రిలేషన్షిప్ని ఎప్పటి నుంచో సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఎక్కడ కూడా వీళ్ళు బయట ఎక్కడ బయటపడలేదు. సో ఇప్పుడేమో తాజాగా త్వరలోనే వీళ్ళిద్దరూ కూడా మ్యారేజ్ చేసుకోబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇప్పుడు తన మ్యారేజ్ సంబంధించి ఇచ్చిన వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే బయటకు వచ్చింది. వెడ్డింగ్ ఇన్విటేషన్లో చూస్తే February 26న వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. అదేవిధంగా March 4న హైదరాబాద్లో ఒక గ్రాండ్ రిసెప్షన్ అయితే అరేంజ్ చేస్తున్నారని తెలుస్తుంది. అది కూడా హైదరాబాద్లోని తాజ్ కృష్ణలో వీరిద్దరిది రిసెప్షన్ ఈవెంట్ జరగనుంది. అదేవిధంగా మ్యారేజ్కి చూస్తే మ్యారేజ్ రాజస్థాన్ అయినటువంటి జైపూర్ రాజస్థాన్ స్టేట్లోని ఉదయపూర్ అనే ఉదయపూర్లో వీళ్ళిద్దరు మ్యారేజ్ ఈవెంట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే మ్యారేజ్ ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ, విఐపీస్ ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీన్ని ఎక్కడ కూడా బయట పెట్టద్దు దయచేసి అని చెప్పేసి విజయ్ దేవరకొండ పర్సనల్గా రిక్వెస్ట్ చేసినట్టు కూడా తెలిసింది. అయితే ఎలా అయితేనేమి ఈ డీటెయిల్స్ అనేవి బయటకు వచ్చి అదేవిధంగా మ్యారేజ్ డేట్ అండ్ రిసెప్షన్ డేట్ కూడా లీక్ అయింది. దీంతో ఇప్పుడు ఈ జంట ఎట్టకేలకు ఒక్కటవుతున్నారని చెప్పేసి ఫ్యాన్స్, అటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితేనేమి, ఇటు రష్మిక ఫ్యాన్స్ అయితేనేమి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వీరిద్దరి రిలేషన్షిప్ విషయానికి వస్తే రష్మిక కన్నడ మూవీతోని కిరాక్ పార్టీ అనే మూవీతో ఇండస్ట్రీకి మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చలో అని చెప్పేసి ఇక్కడ ఒక తెలుగులోని ఒక డైరెక్ట్ సినిమాలో నటించింది. ఆ తర్వాత సెకండ్ మూవీ విజయ్ దేవరకొండతో గీతా గోవిందం సినిమాలో నటించింది. అయితే వీళ్ళిద్దరు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగుండడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే మనందరికీ. అయితే అప్పటి నుంచి కూడా విజయ్ దేవరకొండ రష్మిక మందన మధ్య రిలేషన్షిప్ ఉందని, వీరిద్దరూ ప్రేమించుకున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకున్నారని చాలా సంవత్సరాలుగా అయితే గాసిప్స్ అయితే రకరకాల వార్తలు అయితే బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి డియర్ కామెడీ అని ఇంకో మూవీ కూడా నటించారు. అయితే ఇన్ని రకాల గాసిప్స్ వచ్చినప్పటికి కూడా వీరిద్దరు కూడా ఎక్కడ బయటపడలేదు. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళు, కలిసి తిరిగేవాళ్ళు. కానీ అవి విజువల్స్ కానీ వీడియోస్ కానీ బయటకు వచ్చిన అటు రష్మిక కానీ ఇటు విజయ్ దేవరకొండ కానీ ఎక్కడ కూడా దీని మీద స్పందించడం కానీ, రష్మిక గురించి చెప్పడం కానీ ఏం చేయలేదు. సో వీళ్ళ సీక్రెట్ రిలేషన్షిప్ని ఎప్పుడు కూడా సీక్రెట్గానే పెట్టారు. వీళ్ళ పర్సనల్ వ్యవహారాలని చాలా పర్సనల్గానే ఉంచారు. ఇప్పటికీ మ్యారేజ్ ఇన్విటేషన్ కూడా, మ్యారేజ్ సంబంధించిన వివరాలు కూడా ఎక్కడ కూడా అఫీషియల్గా అయితే వీళ్ళిద్దరు అనౌన్స్ చేయలేదు. అయితే ఉదయపూర్లోని వీళ్ళ మ్యారేజ్కి సంబంధించి కూడా ఏర్పాట్లు కూడా ఇప్పటికే జరిగిపోతున్నాయని తెలుస్తుంది. అంటే ఫ్యామిలీకి సంబంధించిన చాలా దగ్గర వాళ్ళని, అదేవిధంగా ఇటు ఇండస్ట్రీకి చెందిన కొంతమంది బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు మాత్రమే మ్యారేజ్కి ఇన్వైట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఎంతో కాలం నుంచి వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్న విషయం అయితే అనధికారికంగా తెలిసింది, అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకటే మ్యారేజ్ రిలేషన్షిప్తో ఇప్పుడు ఒక వివాహ బంధంతో, మూడుముళ్ళ బంధంతో వీళ్ళిద్దరూ ఒకటవుతున్నారని చెప్పేసి అటు ఫ్యాన్స్, ఇటు అభిమానులు, ఇటు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఆనందపడుతున్నారు. వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి చాలామంది విషెస్ కూడా అందిస్తున్నారు.